హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే మనము తెలుగుకు సంబంధించిన అంటే తెలుగు మెథడాలజీ ఉంటుంది కదా! సో, మెథడ్‌కు సంబంధించిన బిట్స్ అయితే కొన్ని ప్రీవియస్‌లో అడిగిన బిట్స్ చూద్దాం. అదేవిధంగా ఎక్కువగా అడిగే ప్రశ్నలైతే ఇందులో ఉన్నాయండి. సో, మనకు మొత్తము 6 టాపిక్స్ అయితే మనకు తెలుగు మెథడాలజీలో ఉంటాయి. అందులో సెకండ్ టాపిక్ వచ్చేసి భాషా నైపుణ్యాలు మరియు భాషా సామర్థ్యాలు. ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు ఈ ఏవైతే ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అంటాం కదా! అంటే శ్రవణం కానీ, భాషణం కానీ, తర్వాత పఠనం, లేఖనం. ఇవి అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఖచ్చితంగా దాదాపు 4-5 మార్కులు అంటే వీటి నుంచి ఖచ్చితంగా మనకు 4-5 మార్కులు క్వశ్చన్స్ కాదు, మార్కులకైతే బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇందులో మనకి ఎక్కువగా వచ్చేటి ఎగ్జామ్స్‌లో అడిగిన బిట్స్ అయితే మనము ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రశ్న అయితే చూద్దాం. భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు అని వేటిని అంటారు? శ్రవణం భాషణము, పఠనం లేఖనము, శ్రవణం పఠనం, 4 భాషణం లేఖనం. మనకు ఈ ఏవైతే భాషా నైపుణ్యాల్లో 4 ఉన్నాయి కదా! అంటే మనకు శ్రవణం కానీ, భాషణం కానీ, తర్వాత పఠనము, లేఖనం ఇవన్నీ కూడా మనకు ఏంటంటే భాషా నైపుణ్యాలని వీటి 4 కూడా మనకు భాషా నైపుణ్యాలని అయితే పిలవడం జరుగుతుందండి. వీటిలో ఇవి 4 కూడా పరస్పరాశ్రితాలు. అంటే ఒకదాని ద్వారా ఒకటి అయితే మనకు ఒకదాని మీద ఒకటి ఆధారపడి అయితే ఉంటాయి. సో, ఇవి కూడా ప్రశ్న అడిగే అవకాశాలుండి. పరస్పరాశ్రితాలు అంటే ఏమిటి? ఏవి అంటే శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం పరస్పరాశ్రితాలు అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయన్నమాట. అదేవిధంగా మనకిక్కడ చూస్తే సో, మనకు గ్రహణశీలాలు అంటే ఏంటంటే శ్రవణం మరియు పఠనంను ఏమని పిలుస్తారంటే భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు అంటారు. అదేవిధంగా ఉత్పాదకశీలాలు అంటారు. అంటే భాషణం మరియు లేఖనం ఏమని పిలుస్తారంటే భాషణం లేఖనను ఉత్పాదకశీలాలు. గుర్తుపెట్టుకోండి, శ్రవణం మరియు పఠనాన్ని గ్రహణశీలాలు అంటారు. అదే భాషణం మరియు లేఖనం వచ్చేసి మనకి ఏమని పిలుస్తారంటే గ్రహణశీలాలు ఉత్పాదకశీలాలు అని పిలుస్తారనమాట. సో, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ లేఖనం అన్ని అక్షరాలు ఒకే పరిమాణంలో ఉండటం ఏమవుతుంది? సో, ఇది మనకు ఎక్కువగా టెట్లో కూడా అడిగిన ప్రశ్న అండి. అంటే మనకు 2022 అడిగిన టెట్లో, ఏపీలో అడిగిన టెట్లో కానీ, తర్వాత ఇప్పుడు పెట్టిన టెట్లో కానీ ఎక్కువ మందికి ప్రశ్న అయితే మనకు అడగడం జరిగింది. సో, లేఖనంలోని అన్ని అక్షరాలు ఒకే పరిమాణంలో ఉంటే దాన్ని ఏమంటారంటే సమత. అంటే ఈక్వల్గా ఉన్నట్టు సమత అని అర్థం. తర్వాత ప్రశ్న, తెలుగు వర్ణాలను ఆకృతిని అనుసరించి యూనిట్లుగా విభజించి బోధించే పద్ధతి ఏమిటి? ఏమిటంటే రూప సాదృశ్య పద్ధతి అనేది కరెక్టు. అంటే తెలుగు వర్ణాలను ఆకృతిని అనుసరించి యూనిట్లుగా విభజించడం. ఆకృతిని అనుసరించి అంటే ఇప్పుడు చూడండి, లా ఇవన్నీ వీటి ఆకృతి అంతా ఒక రకంగా ఉంటుంది కాబట్టి సో, వీటిని అనుసరించి ఏర్పాటు చేసే పద్ధతిని ఏమంటారంటే సో, తెలుగు వర్ణాల ఆకృతిని అనుసరించి యూనిట్లుగా విభజించే బోధించే పద్ధతి అంటారు. అంటే ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు తర్వాత డా కానీ, టా కానీ ఇవన్నీ ఒక ఆకృతి కలిగి ఉంటాయి. సో, వాటిని ముందు పిల్లలకు నేర్పించాలి అనేది ఉందన్నమాట ఆ పద్ధతిలో. తర్వాత ఒక విద్యార్థి నవ్వులాట అనే పదాన్ని నవ్వుటాల అని పలికాడు. ఇది ఈ రకమైన ఉచ్చారణ దోషము, వర్ణాగమ దోషము, అక్షరాన్ని దాటవేయడము, అనునాసిక దోషము, తర్వాత వర్ణ వ్యత్యయము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్ణ వ్యత్యయము. అంటే స్పీడ్గా పలకడంలో, ఉచ్చరించడంలో ఇట్లా పదాలు అటు సైడ్కు అంటే వ్యత్యయం ఉంటాయన్నమాట. అంటే పదాలు జంబ్లింగే పలుకుతారనమాట. సో, నవ్వులాట, నవ్వుటాల అనేది. తర్వాత విద్యార్థి పుస్తకంలో అన్ని వాక్యాలు చదవక ఒక వాక్యం చదివి తర్వాత కొన్ని వాక్యాలను వదిలి ఆ తర్వాత వాక్యాలను చదివి మొత్తం అర్థాన్ని గ్రహించడాన్ని ఈ రకమైన పఠనాన్ని ఇలా అంటాము. అంటే చూడండి, మనం కొంచెం చదివేప్పుడు అక్కడ ఒక పాయింట్ చదివి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం అన్నమాట. సో, అలా చేసుకోవడాన్ని ఏమని పిలుస్తామంటే మండూక ఫ్లుతి పఠనము అని పిలుస్తారు. అంటే మండూకము అంటే కప్ప ఇక్కడ నుంచి అక్కడికి జంప్ అవుతుంది కదా, అట్లా కొన్ని పదాలు అక్కడ ఒక పదం చదివి మొత్తం దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవడాన్ని మండూక ప్లుతి పఠనము అని అంటారు. సో, ఇది టెట్లో కూడా వచ్చింది 2022లో, గమనించుకోవాలి. తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థి వ్యాసాన్ని దిద్దేటప్పుడు ఎక్స్
ఎక్స్ అనే సంకేతాన్ని ఉపయోగించాడు. దీని భావం ఏమిటి? అనావశ్యకము, అస్పష్టము, అక్షర విన్యాస దోషం, అసాధారణం. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనావశ్యకము, అంటే అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఎక్స్ట్రా అందుకు ఇప్పుడు స్టూడెంట్స్ కింది వాటిల్లో ఏవైనా 2 ప్రశ్నలు అంటే 3 రాస్తారు, అంటే ఎక్స్ట్రా రాస్తారు. అందులో అది అవసరం లేదన్నప్పుడు మనం కొట్టేస్తాం కదా. సో అవసరం లేదు, లేకపోతే ఏదైనా తప్పు రాస్తే కానీ ఎక్స్ట్రాగా ఏదైనా రాస్తే మనము రాస్తాం కదా, దాన్ని అనావశ్యకము అంటారు. ఆ ఇంటూ మార్కు. తర్వాత ఊనిక స్వరభేదము పాటిస్తూ మాట్లాడడం. ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడడం ఈ స్థాయి భాషా నైపుణ్య లక్షణము. ఏదంటే ప్రాథమికోన్నతి స్థాయి. సో ఊనిక స్వరభేదం అనేది ఖచ్చితంగా పాటిస్తూ మాట్లాడాలి. అది ఏ స్థాయి నైపుణ్యం అంటే ప్రాథమికోన్నత స్థాయి అని అర్థం. పదపద్ధతిలో విద్యార్థులు స్వయం సవరణ అట్ట ద్వారా పదాన్ని వింటారు, పఠిస్తారు, లిఖిస్తారు, పూరిస్తారు. సో పదపద్ధతిలో విద్యార్థులు స్వయం సవరణ అట్ట ద్వారా పఠిస్తారు. పదపద్ధతిలో ఏం చేస్తారంటే పఠిస్తారు, చదవడం ద్వారా తెలుసుకుంటారు. తర్వాత ఉక్త రచన అనగా ఏమిటి? ఉక్త రచనగా ఏమిటి అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవ్వబడిన అంశాన్ని గూర్చి అందంగా మాట్లాడము. ఉక్తము అంటే మనకు మంచిగా మాట్లాడము అని అర్థం అన్నమాట. తర్వాత ఇద్దరు సంభాషణలు వినేటప్పుడు ఆ వ్యక్తుల అభిప్రాయాన్ని గ్రహించగలగడం ఏమిటి? విమర్శనాత్మక శ్రవణము, చికిత్సాత్మక శ్రవణము, తర్వాత ప్రశంసా శ్రవణము, 4 సూక్ష్మభేద గ్రాహక శ్రవణము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూక్ష్మభేద గ్రాహక శ్రవణము. అంటే ఇద్దరు సంభాషణలు వినేటప్పుడు వ్యక్తుల అభిప్రాయాన్ని గ్రహించడం, అంటే సూక్ష్మంగా ప్రతిదీ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళు మాట్లాడేది మనము స్పష్టంగా వినగలిగి ఉండాలన్నమాట. అంటే సూక్ష్మంగా తెలుసుకొని వాటి భేదాలని తెలుసుకోవడమే మనకు సూక్ష్మభేద గ్రాహక శ్రవణము అని అంటారు. తర్వాత వీరి కాలంలోని బ్రహ్మలిపి అమరావతి స్తూప స్థాయిలలో శిథిలాలలో చూడవచ్చు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, శాలంకాయనులు మరియు చాళుక్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్ష్వాకుల కాలంలో మనకు అమరావతి స్తూప శిథిలాలలో చూడవచ్చు అనమాట బ్రహ్మలిపి. తర్వాత భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు ఏంటి? భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు ఏమిటి మనకంటే శ్రవణము మరియు పఠనం. వీటిని మనము గ్రహణశీలాలని కూడా పిలుస్తాము. తర్వాత సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహన శబ్ద రూపంలోకి మార్చడం ఏమిటి? వినడం, మాట్లాడడం, చదవడము, రాయడము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చదవడము. సంకేత రూపంలో ఉన్న లిపిని అంటే మనకు చూడండి, సంకేత రూపంలో అంటే అక్షరాలను మనము ఏం చేస్తాము, దాన్ని గ్రహించాలంటే ఫస్ట్ చదవాలి. చదివితేనే మనకు దాన్ని ఆ శబ్ద రూపం అనేది మనము మార్చవచ్చు అనమాట. సో ఇది మనకు టెట్లో కూడా వచ్చిందండి. లాస్ట్ ఇప్పుడు టెట్లో 2024 పెట్టిన టెట్లో కూడా గ్రహించగలరు. తర్వాత దీనికి ఏకరూపత తప్పనిసరి. మాట్లాడే భాషకు, వినే భాషకు, రాసే భాషకు, వ్యక్తీకరించే భాషకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాసే భాషకు ఏకరూపత తప్పనిసరిగా ఉండాలి. తర్వాత పారశీకులు బాణాల వంటి గుర్తులలో వాడిన లిపిని ఎలా అంటారంటే క్యూనిఫారం. సో ఇది కూడా మనకు లాస్ట్ ఇట్లో కూడా వచ్చింది, చాలా ఇంపార్టెంట్ అనేవన్నీ కూడా గ్రహించగలరు. తర్వాత భాషా నైపుణ్యాలు ఏమిటి? పరస్పరాశ్రితాలు, పరస్పర భిన్నాలు, ఏకాశ్రితాలు, బహురూపాశ్రితాలు. సో మనము ముందే చెప్పాను కదా నేను ఫస్ట్ చెప్పేటప్పుడే. సో భాషా నైపుణ్యాలన్నీ కూడా పరస్పరాశ్రితాలు, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు శ్రవణం బాగా వినాలంటే సో ఎవరో ఒకరు మాట్లాడాలి, అంటే పఠనం చేయాలి లేదా రాయాలి. ఇవన్నీ కూడా మనకు లేఖనము, పఠనం కానీ, శ్రవణం కానీ ఇవన్నీ కూడా పరస్పరాశ్రితాలు, ఒకదాని ద్వారా ఒకటి ఆధారపడి ఉంటాయి. తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి పరస్పరాశ్రితాలు కానీ, తర్వాత శ్రవణం, భాషణం, తర్వాత లేఖనం, పఠనం. ఈ 4 గురించి ఖచ్చితంగా 100% మనకు 4 నుంచి 5 బిట్లు అయితే మనకు తప్పనిసరిగా వస్తాయండి. అది ఎస్జిటి వాళ్ళు కానివ్వండి, ఎల్పి వాళ్ళు కానివ్వండి, టీజీటీ, పీజీటీ, ఎస్ఏ ఎవరైనా కానీ. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. తర్వాత లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏమిటి? సో లిఖితము అంటే రాయడం అనుకున్నాం. అప్పుడు ఏంటి? పఠనం, లేఖనం. సో పఠనం అంటే చదవాలంటే ఏముండాలి? అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చదవగలుగుతున్నా, కాబట్టి పఠనము మరియు లేఖనము రాయగలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనకు లిఖిత మాధ్యమానికి సంబంధించినవండి, గుర్తుంచుకోవాలి. తర్వాత
తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి అనే మరో విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చెప్పే అంశం ఏమిటి? అక్షరాలను దిద్దించడం, శిశుగేయాలు చెప్పడం, బోర్డుపై రాసిన అక్షరాన్ని చదవడం, 4 కృత్యాల ద్వారా అక్షరాలను నేర్పడము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శిశుగేయాలు చెప్పడము. అంటే చూడండి, తెలిసిన విషయం నుండి తెలియని విషయాలు. ఇప్పుడు పిల్లలకి పాటలు ఇవన్నీ వింటూ ఉంటారు. అంటే ఇప్పుడు జోల పాటలు పాడుతూ ఉంటారు. సో అలాంటి పాటలు వాళ్ళకి వినడం అలవాటు. దాని ద్వారా భాష నేర్చుకుంటారు. అట్లా పిల్లలకు గేయాలు చెప్పి గేయాల ద్వారా తెలిసిన విషయం నుండి తెలియని విషయాన్ని మనం నేర్పాలన్నమాట. తర్వాత నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షిణ, భావ ప్రకటన కౌశలం, వీటికి ప్రాధాన్యం ఇవ్వవలసిన చర్య ఏమిటి అంటే వాచిక చర్యము. వాచిక నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయము, ఉచ్చారణ దక్షిణ. అంటే వాచికము అంటే మాట్లాడడం అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే వాచిక చర్యలో. తర్వాత వర్గ విధేయ లిపిని ఈ గుర్తుల మధ్య రాస్తారు. వర్గ విధేయ లిపిని ఈ గుర్తుల ద్వారా రాస్తారంటే సో ఇదన్నమాట. చూడండి, వర్గ విభేదం అంటే మనము ఒక పదం రాసిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ తమ్నేల్ అంట అక్కడ రాసింటారు కదా. అంటే మనము యూట్యూబ్లో సో డిస్క్రిప్షన్ రాసినప్పుడు సో ఒక అంశం ఇది రాసిన ఫస్ట్ ఇది పెట్టేసి ఒక అంశం రాసి తర్వాత ఇలా ఇస్తామన్నమాట. సో ఇట్లా ఒక వర్గ విధేయాన్ని విభజించి మళ్ళీ ఇక్కడ హ్యాష్ ట్యాగులు ఇచ్చి ఇలా ఉంటాయి కదా. సో డిస్క్రిప్షన్లో ఇస్తారు కదా. సో అలా అనమాట, దీనికి ఆ గుర్తు యూజ్ చేస్తారు. తర్వాత వర్గ విధేయ లిపిని ఈ గుర్తుల మధ్య రాస్తారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత కార్ల్ రోజర్స్ ప్రకారం భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటి ఏమంటే శ్రవణ శక్తి లోపము. చూడండి, కార్ల్ రోజర్స్ ప్రకారం భావ ప్రసరణలో వ్యక్తి విఫలం. సో ఒక వ్యక్తి విఫలమయ్యాడు అంటే శ్రవణ శక్తి లోపం. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇది చదివింది మీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ కరెక్ట్గా వినగలిగితే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. సో శ్రవణ శక్తి లోపం ఉంటే నేనేం చెప్పినా కూడా మీకు అర్థం కాదు కదా. సో భావ ప్రసరణ అంటే మీకు నేను చెప్పిన విషయం మీకు అందాలి అంటే మీ శ్రవణ శక్తి అనేది బాగుండాలన్నమాట. సో అది విఫలమైనప్పుడు భావ ప్రసరణలో వ్యక్తి అనేది విఫలమవుతాడు. తర్వాత క్రింది భాషా నైపుణ్యాల్లో ఉత్పాదక శీలాలు ఏమిటి? సో ముందా చెప్పుకున్నాం కదా, మనం గ్రహణశీలాలు అంటే ఏమని చెప్పుకున్నాము? శ్రవణము మరియు పఠనమును ఏమని పిలిచామంటే మనము గ్రహణశీలాలు అంటారు. అదే ఉత్పాదక శీలాలు అంటే మనకు భాషణము మరియు లేఖనము. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్పాదక శీలాలు అంటే పరస్పరాశ్రితాలు, గ్రహణశీలాలు, వ్యక్తీకరణాలన్నీ కూడా మనకు భాషణము లేఖనమేనండి. తర్వాత ప్రాథమిక స్థాయిలో మొదటగా పఠనం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణాలు ఏమిటి? ప్రాథమిక స్థాయిలో మొదటగా పఠనం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణాలు ఏమిటి అంటే మెరుపు అట్టలు. సో మెరుపు మనకు అట్టలు అన్నమాట. గ్లిట్టర్ షీట్స్ అంటారు కదా. సో అవి మెరుపు అట్టలు. అంటే మెరుపు అట్టలు అంటే ఏమిటి? గ్లిటర్స్తో వస్తాయని కాదండి, జస్ట్ ఒకసారి చూపించి తర్వాత పడేస్తాం కదా. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చార్ట్ ఉంది ఇక్కడ, సో అమ్మ అని ఇక్కడ రాసి ఉంటారు. సో దీనికి సంబంధించింది ఇక్కడ ఆ అని ఉంటుంది. సో ఇదొక సైడు అదొక సైడు ఉంటుంది. ఆ అనగానే పిల్లలకి అమ్మ అనేది గుర్తు రావాలి. సో ఇలాంటివి మనం ఎలా చూపిస్తాము అంటే అమ్మ అని. అంటే మనము బీఈడీ కోర్స్ చేసినప్పుడు ఇలాంటివన్నీ మెరుపు అట్టలైతే ఉపయోగించుంటాం కదా. తర్వాత ఒక పాఠ్యాంశం అంటే పాట, పద్యం విన్నప్పుడు వానిలోని లయ, రాగం, తాళం మున్నగు అంశాలను మెచ్చుకునే శ్రవణ భేదం ఏమిటి? చికిత్సా శ్రవణము, ప్రశంసా శ్రవణము, విస్తార శ్రవణము, 4 విశ్లేషణ శ్రవణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రశంసా శ్రవణము. అంటే ఎవరైనా చేసిన ఒక మంచి విషయాన్ని మనము మెచ్చుకున్నట్లయితే దాన్ని ఏమంటామంటే ప్రశంసా శ్రవణము అని పిలుస్తారు. తర్వాత చక్కని భావ వినిమయానికి ఆధారమైనది ఏమిటి? చక్కని భావ వినిమయానికి ఆధారమైనవి ఏమిటి? ఆప్షన్ చూస్తే మనము మాట, క్రియ, చేష్ట, హావము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాట అనేది కరెక్ట్ అండి. తర్వాత మానవుడు సంఘజీవి. సమాజంలో పరస్పర సంబంధాల స్థాపనకు అతడు తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇంట్లోని వారితో మాట్లాడే తీరు, 2 తన అవసరాల కోసం మాట్లాడే తీరు, 3 ఇరుగు పొరుగుతో మాట్లాడే తీరు, 4 తనకన్నా చిన్నవారితో మాట్లాడే తీరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇరుగు పొరుగుతో మాట్లాడే తీరు అనేది కరెక్ట్ అండి.
తర్వాత ప్రశ్న. ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం, అర్థాన్ని, భావాన్ని గురించి ఆలోచించడం, అవి తమకు ఎంతవరకు అవసరమో నిర్ణయించుకోవడమే పఠనం అన్న అభిప్రాయం వెల్లబుచ్చిందెవరు? సో, మనకు నిర్వచనాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గమనించగలరు. సో, చెప్పింది ఎవరు అంటే ఎన్‌సీఈఆర్‌టీ అనమాట. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో మరిన్ని వీడియోస్ అయితే డీఎస్సీకి సంబంధించిన వీడియోలున్నాయి. తప్పకుండా చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. తర్వాత వాగ్రూప భాషకు స్థిర రూపాన్ని కల్పించుట ఏమిటి? వాగ్రూప భాషకు స్థిర రూపము. సో, అనగానే మనకేం రావాలి గుర్తు? లేఖనం అనేది రావాలి. అంటే వాగ్రూపంలో ఉన్న విషయాలు అంటే మనం మాట్లాడేటి స్థిరత్వం కల్పించాలంటే ఏం చేయాలి? రాసి భద్రపరిస్తే దానికి స్థిరత్వం ఉంటుంది కదా! కాబట్టి లేఖనం అనేది కరెక్ట్. తర్వాత క్రింది వానిలో సరైనదేమిటి? విద్యార్థులకు తెలిసిన పదాలనే ఉక్తలేఖనంగా చెప్పాలి. కరెక్టు. తర్వాత ఉక్తలేఖనాన్ని ఉపాధ్యాయుడు 3 పర్యాయాలు చెప్పాలి. ఇది కూడా కరెక్టే. తర్వాత ఉక్తలేఖన అంశాలను విద్యార్థులు చూసి రాయాలి. ఇది మాత్రం తప్పు. అంటే మనకు ఏబీలు 2 కూడా సరైనవనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న. ప్రాథమిక దశలో లేఖనం బోధించుటకు అనువైన పద్ధతులు: అక్షర పదవాక్య పద్ధతులు, ప్రత్యక్ష పరోక్ష పద్ధతులు, 3 ఆగమన నిగమన పద్ధతులు, 4 కథాకథన పద్ధతులు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అక్షర పద వ్యాకరణ వాక్య పద్ధతులు అనేది లేఖనం బోధించుటకు అనువైన పద్ధతులు అన్నమాట. తర్వాత మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏమిటి? మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏమిటి? ఏమిటి అంటే మనకు శ్రవణము మరియు భాషణము. సో, మౌఖికంగా ఉపయోగపడేది. తర్వాత మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు: ఉక్తలేఖనము, కరడాలు, చేవ్రాలు, వాలుకత్తులిపి. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరడాలు అనేది కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న. ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఇలా అంటారు: నయనమితి, వాంగ్మితి, పరిమితి, పురోగమన వాంగ్మయమితి. సో, మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వాంగ్మితి అనేది కరెక్ట్ అనమాట. తర్వాత విద్యార్థుల రాతదోషాలను సూచించుటకు ఉపయోగించే సంకేతం. ఇది మనకు ఆశ్చర్యార్థకం మరియు క్వశ్చన్ మార్క్ యొక్క భావన ఏమిటి? విద్యార్థుల రాతదోషాలను సూచించుటకు ఉపయోగించే సంకేతం చాలా ఇంపార్టెంట్ అండి. సంకేతాలు దేనికి సంబంధించినవి అనేది మనకు భాష నైపుణ్యాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఖచ్చితంగా ప్రశ్న అయితే మనల్ని అడుగుతుంటారు అనమాట. మన కరెక్ట్ వచ్చేసి ఇది నిజమా అంటే ఆశ్చర్యము మరియు క్వశ్చన్ మార్క్ ప్రశ్న 2 కూడా ఉన్నాయి. తర్వాత భాషా నైపుణ్యాలలో క్రియాశీలాలను ఇలా కూడా అంటారు: ఉత్పాదకశీలాలు, గ్రహణశీలాలు, బాహ్యశీలాలు, 4 అంతర్గత శీలాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉత్పాదక శీలాలు. సో, నేను ముందే చెప్పాను కదా, భాష నైపుణ్యాలని క్రియాశీలాలని ఉత్పాదక శీలాలు అంటారు. ఏవి మనకు భాషణము మరియు లేఖనము. తర్వాత ఒక విధంగా సద్యోభాషణం దీనికి చెందినది: ఉక్తరచన, ఉక్తలేఖనము, నాటకీకరణము, కంఠస్థం చేయడము. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉక్తరచన అనేది కరెక్ట్ అనమాట, సద్యోభాషణము అంటే. తర్వాత విద్యార్థులలో ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణం కానిది ఏమిటి? వాగేంద్రియ లోపం, వాంగేంద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావము, శ్రద్ధ. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రద్ధ. చూడండి, ఇక్కడ కారణం కానిది ఏమిటి అని అడిగారు, శ్రద్ధ. తర్వాత పి గుర్రే అను విద్యావేత్తను అనుసరించి ధ్వనుల వినియోగం అందించదలిచిన సమాచార వినిమయానికి ఉపయోగించే భాషా రూపం వ్యక్తిత్వాలు అనేది దీనికి తోడ్పడతాయి అన్న వ్యక్తి ఎవరు అంటే చెప్పింది గురు ఏదంటే విద్యార్థులకు మాట్లాడడంలో శిక్షణ ఇచ్చుటకు ఉపయోగపడుతుందన్నమాట. అంటే ధ్వనుల వినియోగము అందించాల్సిన సమాచార వినిమయానికి ఉపయోగించే భాషా రూపం వ్యక్తిత్వాలు అనున్నవి విద్యార్థులకు మాట్లాడడంలో శిక్షణ ఇచ్చుటకు ఉపయోగం అయితే చెందుతాయి. సో, ఇవి మనకు ఇంపార్టెంట్ అండి.
సో ప్రీవియస్లో వచ్చిన బిట్స్. అదేవిధంగా మనకు ఈ పఠనము, లేఖనము, శ్రవణం ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు భాష నైపుణ్యాల గురించి అయితే ఖచ్చితంగా 100% మనకు 4-5 మార్కులకు, అంటే మనకు 8-10 ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో గమనించాలి. అది ఎస్జిటికి కానీ ఎస్ఏ వాళ్ళకి కానీ సమానంగా అయితే బిట్స్ అయితే ఇస్తారనమాట. సో వీడియోగా నచ్చినట్లయితే మీరు ఒకసారి ఛానల్ను ఒకసారి విజిట్ చేయండి. మన ఛానల్ మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి. సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.